ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాటలు మనం చదువుతాము. జకరియా గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. అందరం కలిసి చదువుకుందాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను నా విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. పేతురు రాసిన మొదటి పత్రిక, వస్తుడైన పేతురు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 11 వరకు చదువుదాం. 7 నుంచి 11 వరకు. మొదటి పేతురు 4వ అధ్యాయము 7 నుంచి 11 వరకు. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండుడి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకు ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు పిల్లరా, మనం చదివిన వాక్య భాగాలు 2 భాగాలు మనం చదివినాము. మొదటిగా జకరియా గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదివినాం. 12వ అధ్యాయము 10వ వాక్యము. ఆ వాక్యంలో మనం చూసినప్పుడు ప్రవచనము అక్కడ కనిపిస్తూ ఉంది. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఇది రానున్న దినాల్లో జరగబోచున్న ఒక అద్భుతమైన ప్రవచనం. రానున్న దినాల్లో జరగబోయే ఒక అద్భుతమైన ప్రవచనము. ఈరోజు ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఆమె వెతుక్కుంటూ వచ్చిన లోకరక్షకుణ్ణి వారు స్వీకరించక ఆయన మెస్సయ్యా కాదనుకొని మరెవరో వారిని విడిపిస్తారు అని రక్షిస్తారని వారి కోసము 2000 సంవత్సరాలుగా ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చి నేనే ఆయనని చెప్పినప్పుడు ఎవరు గుర్తించలేదు. ఆయన నెట్టివేశారు, త్రోసివేశారు, ఆయన బోధన తిరస్కరించారు. చివరికి సిలువ మరణానికి ఆయన అప్పగించారు. యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన వారి మధ్యలో సంచరిస్తున్నప్పుడు సమరయ స్త్రీ గుర్తించింది. 4 మాటలు మాట్లాడితే ఆ బావి దగ్గర 4 మాటలు మాట్లాడాడు. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎన్నడూ దప్పికొనడమ్మా.
యేసు ప్రభు మాట్లాడే 4 మాటలు మాట్లాడగానే నేను మెస్సయాను కనుగొంటిని అనింది. 4 మాటలు యేసయ్యలో ఉన్న జీవం ప్రవహించుకుంటూ ఆమె హృదయంలోకి నది వలే పారింది. యేసయ్యను తెలుసుకుంది. నా గురించి చెప్పినవాడు, అంతరంగాన్ని పరిశీలించిన వాడు, నా హృదయం ఏంటో ఎరిగినవాడు మెస్సయ్య తప్ప ఇంకెవరుంటారు? మెస్సయ్యాన్ని నేను గుర్తించి తిని అనింది ఆమె. 3.5 సంవత్సరాలు ఊరుగా సంచరిస్తూ అనేక అద్భుతాలు జరిగిస్తూ కపెర్నహూము పట్టణంలో, కొరజీనా పట్టణంలో, ఆ ప్రాంతాల్లో జరిగించిన అద్భుతాలు మరి ఎక్కడ జరిగించలేదు యేసు ప్రభువు. అంత విస్తారమైన పరిచర్య జరిగించిన ఆయనకు మెస్సయ్యగా ఇశ్రాయేలీయులు గుర్తించలేదు. ఆయన త్రోసివేశారు, నెట్టివేశారు. ఇప్పటికీ కూడా ఈ రోజుకి యేసు ప్రభువుని వారు నమ్మరు. ఇప్పటికీ వారు యేసు ప్రభు వస్తున్నాడు, రాబోతున్నాడు, మెస్సయ్య రాబోతున్నాడు అనుకుంటున్నారు. ఆయన వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు అనుకుంటాడు. ఈ రోజుకి అదే మైండ్ సెట్లో వాళ్ళు ఉన్నారు. ఆ విషయాలు ఈ ప్రవచనం జరగటానికి ముందుగా ఈ 12వ అధ్యాయాన్ని ఆ మొదటి 10 వచనాలు కనుక మనం పరిశీలన చేస్తే చాలా చక్కని విషయాలు అక్కడ కనపడతాయి. ఆ మొదటి 10 వచనాల్లో ఏముందో నేను గబగబా మీకు వివరిస్తాను. మొదటి భాగం, మొదటి 10 వచనాల్లో ఏమని రాయబడిందంటే, ఈ మాట సెలవిస్తున్నది నరుడు కాదు, జీవము కలిగిన దేవుడే ఈ ప్రవచనాలను అంత్య దినాల్లో మనందరి మేలు కోసము, ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసము మనకు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. అంత్య దినాలు అత్యంత సమీపంగా ఉన్నాయి, అంతము సమీపమై ఉన్నది అని పేతురు భక్తుడు అంటూ ఉన్నాడు. ఆ రోజులోనే 2000 సంవత్సరాల క్రితమే అంతము సమీపమై ఉంటే ఈరోజు ఇంకా మరింత సమీపమైందని మనం అర్థం చేసుకోవాలి. అంత్య దినాల ఆరంభంలో మనం ఉన్నాం. ఈ ఆరంభ దినాలు భయంకరమైన కఠినమైన దినాలు. ఈ దినాల మధ్యలో మనం ఉన్నాం. అంత్య దినాల యొక్క ఆరంభంలో మనం ఉన్నాము. అంత్య దినాలు అంతము 7 ఏళ్ల శ్రమల కాలంతో ముగిసిపోతుంది. అవి అంత్య దినాలు. మనం ఆరంభంలో ఉన్నాము, అంతము దేంతో ముగిస్తుంది? 7 ఏండ్ల శ్రమల కాలము. అదే 7 ఏళ్ళు పరలోక రాజ్యం నుంచి ప్రభు మెగారుడై మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రభునందు నిద్రించిన వారు ఆయన దగ్గరికి వెళ్తారు. అలానే శారీరకంగా బ్రతుకున్న, ఒకవేళ మనం బ్రతుకుంటే కనుక మహిమ దేహాలతో మనము ప్రభువుని ఎదుర్కొంటాము, పరిశుద్ధులుగా ఆయన సన్నిధికి వెళ్తాము. 7 సంవత్సరాలు అక్కడ బహుమానాలు, విందులు ప్రభు అక్కడ ప్రకటిస్తూ ఉంటాడు. అది గొప్ప దేవుని యొక్క సన్నిధిని మనం అక్కడ అనుభవిస్తుంటాము. అదే 7 సంవత్సరాల్లో భూమి మీద మిగిలిపోయిన వారి మధ్యలో సాతానుడు స్వయంగా అంత్యక్రీస్తు రూపంలో నేనే క్రీస్తునని మోసం చేసి ఇశ్రాయేలు ప్రజలను కూడా అందరినీ వశపరుచుకొని క్రీస్తుని నేనే అని చెప్పేసి క్రీస్తు ప్రభు వారు చేసిన అద్భుతాలన్నీ జరిగిస్తూ మోసం చేస్తూ 7 సంవత్సరాలు వాడు కాలం గడుపుతాడు. అయితే ఈ మధ్యలో ఏం జరిగిద్దంటే, యేసు ప్రభు వారు వచ్చిపోయిన యేసు ప్రభు వారు, మన కొరందరు చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభు వారు దేవుడు కాదని ఇశ్రాయేలు ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు కాదు. ఆ వచ్చిన అంత్యక్రీస్తే యేసుక్రీస్తు ప్రభు అని అనుకుంటున్నారు. వారు అనుకుంటారు మెస్సయ్య, మేము కోరుకున్న మెస్సయ్య ఈయనే అని ఎదురు చూస్తున్నారు. ఆ మెస్సయ్యకి ధరింప చేయడానికి ఈరోజు వస్త్రాలు రెడీగా ఉన్న ఇజ్రాయెల్ దేశంలో అభిషిక్తుడు వచ్చినప్పుడు, ఆ మెస్సయ్య వచ్చినప్పుడు, కనుగొనబడినప్పుడు ఆయన అభిషేకిస్తారు. మెస్సయ్య వచ్చాడు అని ఆయన కొరకు ప్రత్యేకమైన వస్త్రాలు వారు సిద్ధపరిచి ఉంచినారు. ఈరోజు 3 గంటల్లో మందిరాన్ని కట్టేస్తారు.
3 గంటల్లో మందిరాన్ని కట్టేస్తారు. ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాలు పట్టింది సొలొమోను రాజుకి? జ్ఞాని అయిన సొలొమోను రాజుకి 8 సంవత్సరాలు దగ్గర దగ్గర, అంతేనా? 7 సంవత్సరాలు ముగిసి 8వ సంవత్సరాన ఆయన ప్రతిష్ఠ చేసినట్టుగా కనపడుతుంది. కనుక మొత్తం 8 సంవత్సరాల కట్టిన ఆ గొప్ప గోల్డెన్ టెంపుల్ 3 గంటల్లో కట్టేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఇశ్రాయేల్ ప్రజలకు అంత టెక్నాలజీ ఈరోజు రెడీగా ఉంది. అయితే అది జరగబోయే ముందు ఇశ్రాయేల్ యొక్క దేశ పరిస్థితి ఎలా ఉండబోతుందో కళ్ళకు కట్టినట్టుగా జకర్యా ప్రవక్త అయిన జకర్యాకి దేవుడు ముందుగానే వ్యక్తపరిచాడు. మొదటిగా, యెరూషలేమును మత్తు పుట్టించే పాత్రగా నేను చేసేదన్ను. చూడండి 2వ వచనము. నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నా. ఈ మాటలు చెప్పబోయేది జీవము కలిగిన దేవుడు, మరి యెహోవా దేవుడు సెలవిచ్చినదేమనగా అంటున్నాడు కనుక ఇది దేవుని యొక్క మాట. రెండవది, ఇశ్రాయేలు ప్రజల పక్షంగా దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు దేశమును చుట్టూ ఉన్న దేశాలకు ఎలా చేస్తాడంట? మత్తు పుట్టించే పాత్రగా నేను చేశాను. యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేగా అది యూదా మీదకి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్త జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయివారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. చూసారా? మొదటిగా చుట్టూ ఉన్న దేశాలు 11 దేశాలు ఉన్నాయి. 1962లో ఏం జరిగిందంటే 1962లో 6 డే వార్ అని అంటారు. 6 డే వార్ అని మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. అద్భుతమైన సంఘటనలు మీరు గమనించవచ్చు. ఆ 6 డే వార్లో ఇశ్రాయేల్ ప్రజలు చేసిన కార్యం సామాన్యమైంది కాదు. 6 రోజుల్లో 11 దేశాలను వాడగొట్టి ఇశ్రాయేల్ యొక్క టెరిటరీని విస్తరింపజేశారు. 6 రోజుల్లో ఇశ్రాయేల్ దగ్గర ఉన్న యుద్ధ విమానాలు 242. యుద్ధం ప్రకటించిన వాడు, ఇశ్రాయేల్ లేకుండా తుడిచివేద్దాం అనుకొని యుద్ధాన్ని ఇనిషియేట్ చేసిన వారు ఎవరంటే ఈజిప్ట్. ఆ ఈజిప్ట్ దగ్గర 450 పైన యుద్ధ విమానాలు ఉన్నాయి. సిరియా దగ్గర 300 పైన ఉన్నాయి. ఇట్లా 11 దేశాలను మొత్తం కలుపుకుంటే దగ్గరగా 2000 పైన యుద్ధ విమానాలు వాడుకున్నాయి శత్రువులందరి దగ్గర కలిపి. ఇశ్రాయేల్ దగ్గర ఎంత ఉన్నాయి? 200 చిల్లర ఉన్నాయి. ఎవరికి తెలియకుండా ఏ 11 దేశాల రాడార్కి కూడా ఒక్కళ్ళకు కూడా దొరకకుండా ఏ రాడారు పని చేయలే. ఇశ్రాయేల్ యొక్క యుద్ధ విమానాలు బయలుదేరినప్పుడు ఎలా వెళ్ళారు తెలుసా? యుద్ధ విమానాలు వేసుకొని మెడిటరేనియన్ సీ మీదుగా ఎవరికి తెలియకుండా 11 బ్యాచ్లు అయ్యారు. ఉన్న 200 యుద్ధ విమానాలని 11 బ్యాచ్లుగా చేసుకున్నారు. ఒకేసారి టేకాఫ్ అయ్యారు. టేకాఫ్ అయ్యి ఆ యుద్ధం ఆ సముద్రం మీదుగా వాళ్ళు ఎంత హైట్లో వెళ్ళారంటే 20 అడుగుల హైట్లో వెళ్ళారు. కనీసం మన బిల్డింగ్ కూడా 30-40 అడుగుల హైట్ ఉంటుంది ఇది. కానీ సముద్రం మీద 20 అడుగుల హైట్లో వెళితే ఏ రాడార్కి దొరకరు. చాలా ఛాలెంజింగ్గా, ఎవరికి దొరకనంతగా అత్యంత ఆధునికంగా వాళ్ళ యుద్ధ విమానాలన్నింటినీ మార్చేశారు, డిజైన్ మార్చారు. రాత్రికి రాత్రి చేప నోరు ఉంటుంది చూశారు, మామూలుగా ఎట్లా ఉంటుంది, పొడవుగా ఉంటాయి దాని ముక్కు యుద్ధ విమానాలకి. కానీ రాత్రికి రాత్రి ఏం చేశారు? చేప నోరులాగా నోరు తెరిపి విమానాలుగా తయారు చేశారు. ఎందుకో తెలుసా? అంత కింద లో ఆల్టిట్యూడ్స్లో వెళ్తున్నప్పుడు ఎయిర్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఆ ఎయిర్ దీనికి ఇబ్బంది కలగకుండా అది ఎయిర్ను కూడా మింగేసేటట్టుగా, ఎయిర్ని తీసుకొని సక్ చేసుకొని వెళ్ళేటట్టుగా యుద్ధ విమానాల డిజైన్స్ మార్చుకొని కరెక్ట్గా 7:15 ఈజిప్టు సైన్యము టిఫిన్కి వెళ్తారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్తారు.
ఆ సమయం అదును చూసుకొని కరెక్ట్గా 7 గంటల 15 నిమిషాల కల్లా ఈజిప్షియన్ ఎయిర్ బేస్ మొత్తాన్ని 450 ఫ్లైట్స్ని ధ్వంసం చేసి వచ్చినాయి 20 విమానాలు. అర్థమైందా? ఇది 1962లో. పేరు చూసి సిరియా వాడికి ఫోన్ చేశాడు, "ఏ సిరియా నా మీద పడ్డాయి" అంటే, "నా మీద కూడా పడ్డాయి" అన్నాడు వాడు. సిరియా వాడు చూస్తే, "నా మీద బాంబులు పడ్డాయి" అంటే, "నా మీద కూడా పడ్డాయి, నా దగ్గర కూడా ఒక 300 ధ్వంసం చేశారు నాయ" అన్నాడు. ఇడే 400 ధ్వంసం చేశారు. ఆడపోతే టర్కీ వాడి దగ్గర మొత్తం వాళ్ళకి ధ్వంసం చేశారు. అన్నిటినీ ధ్వంసం చేశారు ఒక్క రోజులోనే, ఒక్క క్షణంలోనే. చూసారా? దిస్ ఈజ్ ద స్ట్రాటజీ గివెన్ బై గాడ్. మత్తు పుట్టించే పాత్రగా నేను ఇశ్రాయేలును చేస్తానన్నాడు దేవుడు. చుట్టుపక్కల ఉన్న చూడండి, వాక్యం ఎంత సరైనదో, ఎంత అద్భుతమైనదో. ఆ మాట పెట్టండి మరొకసారి చూడండి. 2వ వచనము, "ఆ దినమందు నేను యెరూషలేమును సమస్త జనులకు మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేము మీదకు ముట్టడి వేయగా అది యూదా మీదకి వచ్చును. ఆ దినమందు యెరూషలేము సమస్త జనులు బరువైన రాయిగా చేతును." రెండవది, సమస్త జనులకు బరువైన రాయి. మొదటిది, యెరూషలేము మత్తు పుట్టించే పాత్రగా చేస్తాను, సమస్త జనులకు బరువైన రాయిగా చేస్తాను. మూడవది, భూజనులందరికీ విరోధిగా, భూజనులందరూ కలిసి ఇశ్రాయేలుకు విరోధిగా లేస్తారు. ఇది జరిగింది మొన్న ఈ మధ్య ఐక్యరాజ్య సమితిలో జరిగిన సంఘటన చెప్పాం కదా, మనం మాట్లాడుకున్నాం. 9 దేశాలు అనుకూలంగా ఉన్నాయి ఇశ్రాయేలుకి. మిగిలిన దేశాలన్నీ పాలస్తీనాకు అనుకూలంగా ఉన్నాయి. ఇశ్రాయేల్ దేశానికి చివరికి అనుకూలంగా ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఈజిప్ట్, యూరోపియన్ కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్తో సహా ఒక్కటి కూడా సపోర్ట్ లేకుండా పోతుంది ఒక దినాన. ఇది జరగబోతుంది త్వరలో. ఇది జరగబోతుంది. సమస్త జనులు, ఇంక్లూడింగ్ ఒక్కరు కూడా, ఏ దేశం కూడా సపోర్టు ఇశ్రాయేల్కి చేయలేదు. అలాగా జరగబోతుంది. భూజనులందరికీ విరోధిగా చేయబోతున్నాను. శత్రువుకి బెదురును. శత్రువుకి ఏమైందంట? బెదురు పుట్టించుదా. వెర్రి పుట్టించే పని. వాటిని ఎక్కువ వారికి వెర్రి పుట్టిద్దంట. ఎప్పుడు జరిగిందో తెలుసా? రష్యా, చైనా, ఇండియా, మదర్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ ఇవన్నీ కలిసి మూకుమ్మడికి ఒకేసారి ఇశ్రాయేల్ మీదకి వస్తారు దాడి చేద్దామని. దాడి చేస్తే అన్నీ గాలిలోకి వస్తాయిగా, అన్నీ ఒక సాటుకు వస్తాయిగా. అప్పుడు వచ్చినప్పుడు లోపల లోపల దేవుడు ఒక కన్ఫ్యూజన్ పంపిస్తాడు. దేవుడు ఒక కన్ఫ్యూజన్ పంపిస్తాడు, లేదా ఒక మేఘాన్ని ఏమైనా పంపిస్తాడేమో, అడ్డు పెడతాడేమో. ఈ చైనా వాడు, రష్యా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకళ్ళు కలగలుపుకొని వచ్చారుగా. మేమంటే మేము అనుకొని మధ్యలో ఏం పుట్టింది వీళ్ళకి? వెర్రి పుట్టుద్ది. వెర్రి పుట్టినప్పుడు చైనా వాడు రష్యా వాడిని కొడతాడు, రష్యా వాడు చైనా వాడిని కొడతాడు, ఇండియా వాడు ఇంకోని కొడతాడు. వీళ్ళు కొట్టుకొని ఒకళ్ళు కొట్టుకొని వీళ్ళే చేస్తారు. వెర్రి పుట్టించడం అంటే అది. దేవుడే వారి పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. దేవుడే వారి పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. ప్రపంచం అంతా వారి మీదకి వెళ్ళినప్పుడు దేవుడే వారి పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు. అప్పుడు చూడండి ఇంకొక మాట, 6వ వచనం చదవండి. "ఆ దినముననే నేను యూదాధికారులను కట్టెల కింద నిప్పులుగాను, కనల కింద దివిటీలుగాను, వారు నలుదిక్కులున్న జనులందరినీ దహించుదురు." స్ట్రాటజీ. యూదా అధికారులకు ఏమిస్తాడంట? అగ్ని లాంటి ఐడియాలు ఇస్తాడు. అందుకే ఇశ్రాయేల్తో సహజంగా పెట్టుకోకూడదు. పెట్టుకున్నారా కాలిపోవటమే. వాళ్ళకి వచ్చే
తలంపులు ఎట్లా వస్తాయో కూడా అర్థం కాదు, ఎవ్వడికి అర్థం కాదు. మనం మామూలుగా ఈజిప్ట్ వాళ్ళ దగ్గర మంచి పవర్ఫుల్ పెద్ద పెద్ద టైర్లు కలిగిన ట్యాంకర్స్ ఉన్నాయి. ఏది డెజర్ట్లో కూడా వెళ్ళగలిగిన ట్యాంకర్స్ ఉన్నాయి. ఇస్రాయెల్ దగ్గర కూడా ఉన్నాయి. ఈజిప్ట్ వాళ్ళవి ముందుకు సాగట్లా, ఆ ఇసుకలు ఇరుక్కుపోతున్నాయి. ఇస్రాయేలీలు మాత్రం దురుసుకుని పోతున్నాయి. ఎందుకబ్బా అని ఆలోచిస్తే ఎవడికో ఆలోచన వచ్చింది ఈ లోపు. ఈ సైంటిస్టులు ఉంటారు కదా వాళ్ళలో, అరే మన వెహికల్స్ అన్నిటికి గాలి తీయండిరా అన్నాడంట. చిన్న టెక్నిక్, గాలి తీసేసి మొత్తానికి వెహికల్స్కి గాలి తీసేస్తే ఇసుకలో దూసుకొని పోతాయి. గాలి తీసిన వెహికల్స్ చాలా ఫాస్ట్గా పోతాయి అంట ఇసుకలో. అది వీళ్ళకి తెలియదు. ఇలా ఫుల్ గాలి కొట్టుకొని దూసుకొని పోదామని వచ్చారు, ఇరకపోయారు. కానీ ఇశ్రాయేలీలు మాత్రం చూసారా ఎట్లా ఇస్తాడంటే దేవుడు వాళ్ళకి ఐడియాస్ చాలా అద్భుతంగా ఇస్తాడు. ఈరోజు ప్రపంచంలో అత్యధికమైన నోబెల్ బహుమతులు పొందిన దేశం ఏదైనా ఉందంటే, సైంటిస్టులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఇశ్రాయేలీలే. మొదటి నుంచి అత్యంత తెలివి కలిగిన వారిగా దేవుడు వారిని ఇచ్చాడు. చూడు, యుధాధికారులు కట్టెల కింద నిప్పులుగా ఉంటారు, పనుల కింద దివిటీలుగా ఉంటారు. వారు నలుదిక్కులున్న జనులందరినీ దహించుదురు. యెరూషలేము వారందరికను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. చాలా ప్రాంతాలకు విస్తరించిపోయిన ఇశ్రాయేలీలు యేసుప్రభు చనిపోయిన తర్వాత యేసుప్రభుని ఆ సిలువకు అప్పగించే ముందు ఇశ్రాయేలీలు ఒక శాపాన్ని కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? పిలాతేమో చేతులు గడిగేసుకుంటున్నాడు. ఏమని చేతులు గడిగేసుకుంటున్నాడు? ఈ నిరపరాధి యొక్క రక్తము నా మీద, నా పిల్లల మీద ఉండకూడదని ఆయన చేతులు గడిగేసుకుంటుంటే, వెంటనే ఇశ్రాయేలుని ఏమని కేకలేశారు? అది మా మీద, మా పిల్లల మీద. తర్వాత ఇంకొకటి జరిగింది. యేసుప్రభు వారు సిలువ మోసుకుంటూ వస్తున్నాడు లోపలికి. ఆ గొల్గతా వైపు వెళ్తూ ఉన్నప్పుడు భారమైన సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడు. కొంతమంది సహోదరులు, స్త్రీలు, విరోనిక ఇలాంటి వారు ఆయన్ని ముఖం తుడవడానికి వచ్చి గుడ్డతో ఆయన ఆ ముఖాన్ని తుడిచినాక తర్వాత అక్కడున్న ఆ స్త్రీలందరూ ఏడుస్తున్నారు యేసుప్రభు వారిని. అప్పుడు అమ్మలారా, మీరు నా కోసం ఏడకండి. ఎవరి కోసం ఏడవాలా? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు ప్రభువారు. ఎందుకో తెలుసా? ఒక దినం రాబోతుంది, అప్పుడు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా పిల్లలతో సహా గర్భాలను చీల్చేసి కడుపులో ఉన్న పిల్లలను కూడా బయటకు లాగి భయంకరంగా చంపే దినం రాబోతుంది. కోరుకున్నారుగా మీరు? ఏం కోరుకున్నారు? మా మీద, మా పిల్లల మీద ఈ శాపం ఉండును కాక అన్నారు కదా. ఆ శాపం రాబోతుంది. అది రానే వచ్చింది. AD 70లో టైటస్ అనే ఒక అధికారి, రోమన్ అధికారి వచ్చాడు యెరూషలేము మీదకి. ఇశ్రాయేలు దేశం మొత్తాన్ని తుత్తినీయలు చేసి పడేశాడు, కాల్చి పడేశాడు. మందిరాన్ని కూడా కాల్చి పడేశాడు. మందిరం కూడా పూర్తిగా లేకుండా పోయింది. ఆ రోజు నెహెమ్యా, ఎజ్రా శాస్త్రి వాళ్ళు కట్టిన రెండవ మందిరం ఉంది చూసారా, ఆ మందిరం యేసు ప్రభు దాకా ఉంది. AD 70లో రాయి మీద రాయి లేకుండా ఆ దేవాలయం తోసివేయబడింది, అది కాల్చివేయబడింది. ఈ రోజుకి ఒకే ఒక్క గోడ మిగిలిపోయి ఉంది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మొత్తుకుంటారు, ఏడుస్తారు. దానికి ఏడుపులు గోడ అని పేరు పెట్టారు. ఆ గోడ సందుల్లో యేసయ్య దేవుడికి లెటర్లు రాసి, అయ్యా మెస్సయ్యాని పంపించయ్యా, అయ్యా మాకు రక్షణ ఇవ్వయ్యా, అయ్యా మాకు దేవాలయం లేదయ్యా, అయ్యా మాకు దేవాలయం, ఇట్లాంటి ఎన్నో విన్నపాలు ఆ సందుల్లో పెడుతుంటారు రాసి లెటర్లు. ఈరోజుకి కూడా ఇశ్రాయేలు ప్రజలు నలుదిక్కుల నుండి తిరిగి వస్తారని వాక్యం సెలవిస్తుంది. 1948 స్వాతంత్రం వచ్చినాక ఇస్రాయేల్ దేశంలో ప్రపంచ దేశాల్లోకి విస్తరించిపోయిన ఆ శ్రమలో టైటస్ వచ్చి కాల్చివేశాడు కదా. అప్పుడు మిగిలిపోయారు, చచ్చిపోయిన వాళ్ళు చాలామంది చచ్చిపోయారు. 70% చచ్చిపోయారు. 30% మంది పారిపోయారు. అనేక దేశాలకు వెళ్ళిపోయారు. భారతదేశానికి కూడా వచ్చారు.
చాలామంది వారు అనేక దేశాలకు వెళ్ళిపోయి చివరికి ఆఫ్రికా దేశంలోకి వెళ్ళిపోయి కొంతమంది ఆఫ్రికన్స్లా నల్లగా మారిపోయారు. కొంతమంది అమెరికా దేశం వెళ్ళిపోయి వాళ్ళు ఎర్రగా మారిపోయారు. కొంతమంది మన ఇండియాకి వచ్చి మన మన కలర్లో వాళ్ళు ఉన్నారు. మనలానే ఉంటారు వాళ్ళు, ఆ ఇశ్రాయేలీలు. గుంటూరు దగ్గర కాకుమని అని ఒకటి ఉంది. అక్కడ ఆ ఊర్లో ఒక సినగోగ్ కూడా ఉంది చిన్నది. అక్కడ రబ్బీ ఒక ఆయన ఉన్నాడు, బెంజమిన్ సంతతి వాళ్ళు. నేను వెళ్ళాను, చూశాను అది. వాళ్ళల్లో ఉన్న ఒక వ్యక్తితో కూడా నేను మాట్లాడాను. తెలుగు మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంకే భాష రాదు. హీబ్రూ భాష కొద్దిగా ఏమైనా వస్తే వచ్చిదేమో, కానీ తెలుగు మనలాగానే. ఎందుకంటే 1900 సంవత్సరాల క్రితం వచ్చారు వాళ్ళు. అప్పుడు AD 70లో బయటకు వెళ్ళిపోయి వారు మరలా అనేక దేశాల్లోకి వెళ్ళిపోయి ఆ దేశస్తులుగా మారిపోయారు. ఏ దేశం వెళ్తే ఆ దేశస్తులుగా మారిపోయారు. కానీ మరలా పిలుపు వచ్చింది, రండి ఇశ్రాయేలులారా అన్నప్పుడు ఇశ్రాయేల్ దేశానికి వారందరూ వారి ఇంటికి వెళ్ళిపోయారు. తమకు ఇది ఎప్పుడైతే జరిగిద్దో అప్పటి నుంచి ఇక జాగ్రత్త పడండి అని యేసు ప్రభు వారు అన్నాడు. కనుక 1948 నుంచి ఇప్పటి వరకు అనేకమైన సంఘటనలు, ప్రవచనాలు నెరవేర్పులోకి వచ్చినాయి. ఈరోజు రీసెంట్గా జరిగిన ఒక అద్భుతమైన ప్రవచనం ఏంటంటే, భూజనులందరూ ఇశ్రాయేలుకు విరోధులు అవుతారు. అది 90% జరిగింది. ఇంకో 10%. ఆ 10% జరిగింది అని అంటే చూడండి, చాలా భయానకరమైన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు, అంత్యకాలం సమీపించినప్పుడు మరి సంఘం ఎలా ఉండాలి? ఆ రోజుల్లో కూడా పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నాయి. ఒకవైపు నీరో చక్రవర్తి సంఘాన్ని భయంకరంగా హింస పెడుతున్నాడు, సంఘాన్ని నాశనం చేస్తున్నాడు, దొరికిన వాళ్ళు దొరికినట్టు చంపేస్తున్నాడు, పులులకి సింహాలకి వేస్తున్నాడు, ప్రత్యక్షంగా వారిని కట్టేసి బతుకుండగానే కాల్చి చంపేస్తున్నారు. కొంతమందికి మైనపు చొక్కాలు తగిలిచ్చేసి ఆ నీరో భోజనం చేసే ఆ భోజనపు తోటలో, ఆ తోట బారున ల్యాంప్స్ ఉంటాయి కదా ఆ రోజుల్లో, దివిటీలు, ఆ దివిటీలుగా వీళ్ళని తగిలిచ్చాడు. క్రైస్తవులు కాలిపోతూ మండిపోతూ మాడిపోతూ ఉంటే వాళ్ళు చావు కేకలు వింటూ భోజనం చేయాలనుకున్నాడు. కానీ క్రైస్తవులు ఏం చేశారు తెలుసా? ఆ కాలిపోతూ కూడా పాటలు పాడారు. వాళ్ళు పాటలు పాడుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళారు. భయంకరమైన మంటల్లో కాలుతూ వారు పాటలు పాడారు. వీళ్ళేందిరా, నేను అరుపులు కేకలు విందాం అనుకుంటే, వెర్రి కేకలు, సావు కేకలు విందాం అనుకుంటే వీళ్ళేంది పాటలు పాడుతున్నారని చెప్పేసి వాడు వెర్రి పుట్టింది. నీరో చక్రవర్తికి మైండ్ ఎదిరిపోయింది. రోమాపట్నాన్ని తగలబెట్టేసి ఇది క్రైస్తవులే తగలబెట్టాడు అన్నాడు. ఆ రోమాపట్నం తగలబడుతుంటే చక్కగా ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడు ఇంట్లో. ఎంత మూర్ఖుడంటే అంత మూర్ఖుడు, ఎంత నీచుడంటే అంత నీచుడు ఈ నీరో చక్రవర్తి. ఆ నీరో చక్రవర్తి పరిధిలో లోకమంతా ఉంది ఆ రోజుల్లో. బైబిల్లో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన 2 ప్రభావవంతమైన పరిచారకుల్ని అతనే చంపించాడు. మొదటిగా పౌలు గారిని, రెండోది పేతురు గారిని. ఇద్దరిని ఒకే రోజు చంపించాడు. పౌలు గారిని తల నరికేపించాడు, పేతురు గారిని తలకిందులుగా సిలువ వేయించాడు. ఇంత భయంకరమైన రాజు ఈ పరిపాలనలో కొన్ని రోజులలో ఇక పేతురు గారు కూడా చనిపోబోతా ఉన్నాడు. అప్పుడు ప్రజల్ని, ప్రభునందు విశ్వసించిన విశ్వాసుల్ని జాగ్రత్త పరచడం కోసం, వారి విశ్వాసంలో బలంగా ఉండటం కొరకు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అమ్మా చాలా జాగ్రత్తగా వినండి, అన్నిటి అంతము సమీపమై ఉంది. ప్రభు రాకడ అత్యంత సమీపంగా ఉంది. మీరు ఈ శ్రమలు, ఇట్లాంటి దుఃఖము, ఇట్లాంటి కష్టాలు, లేకపోతే దాడి, ఒకరి మీద ఒకరు క్రైస్తవుల మీదకి వచ్చే దాడులు ఇవన్నీ కనపడుతున్నప్పుడు మీరేమి చెల్లించబాకండి, పారిపోబాకండి, లేకపోతే భయపడి
విశ్వాసాన్ని వదులుకోబాకండి. అన్నిటి అంతము సమీపంగా ఉంది. డోంట్ వర్రీ. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు కొరకు నిలబడండి, విశ్వాసంలో స్థిరంగా ఉండండి అని చెబుతూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఈ చివరి దినాల్లో మీరు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకును మెలకువగా ఉండుడి. చూడండి, మొదటి భాగము సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. అంతము సమీపంగా ఉంది, మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదటిగా విశ్వాసుల్లో కనపడాల్సింది ఏంటో తెలుసా? స్వస్థ బుద్ధి. చెప్పండి. స్వస్థ బుద్ధి అంటే తమ ఆత్మీయ స్థితిని తాము అంచనా వేసుకోవడం. నేను ఏ స్థాయిలో ఉన్నాను ఆత్మీయంగా, నా ప్రార్థన ఏ స్థాయిలో ఉంది, నా పరిశుద్ధత ఏ స్థాయిలో ఉంది, నేను ఆత్మీయంగా ఏ స్థాయిలో ఉన్నాను, ప్రభు వస్తే నేను ఎక్కడుంటాను, ప్రభు వస్తే నేను ఎదుర్కోగలనా, నా దివిటీలో నూనె ఉన్నదా, నా 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 యొక్క నా గిన్నెలో నూనె ఉన్నదా, నేను నూనెతో నింపబడి నా గిన్నె నిండి పొర్లుచున్నదా? అర్థమవుతుందా? నేను ఏ స్థాయిలో ఉన్నాను ఆత్మీయంగా, ప్రభు వస్తే నేను ఆయన ఎదుర్కోగలను అని అంచనా వేసుకోగలిగిన బుద్ధి స్వస్థ బుద్ధి అంటే. దుర్బుద్ధి ఉంటుంది, కొన్నిసార్లు బలహీనమైన బుద్ధి ఉంటుంది, దుష్ట బుద్ధి ఉంటుంది, చెడు బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి ఏంటంటే పక్కన అంచనా చేస్తుంటాం, పక్క వారిని అంచనా వేస్తుంటాం. ఆమెట్ట ఈమెట్ట ఇదంట ఇదంట. మన సంగతి మనం చూసుకోం. మన సంగతిని మనం చూసుకోవటం స్వస్థ బుద్ధి. పక్కన అంచనా వేయటం దుర్బుద్ధి. లౌదోకియ సంఘం ఉంది. లౌదోకియ సంఘం ఏమనుకుంటుందో తెలుసా? అన్నిట్లో నేను బాగున్నాను, దీనుడును దరిద్రుడని ఎరుగక నేను అన్నిట్లో బాగున్నాను అని తను తాను హెచ్చించుకుంటుంది. నిన్ను నువ్వు చూసుకోలేకపోతుంది. ఆ సంఘం తను తాను చూసుకోలేకపోతుంది. పైకి ఏమని చెప్తుంది? మేకపోతు గాంభీర్యం లాగా అన్నిట్లో బాగున్నాను, ఆత్మీయంగా చాలా బాగున్నాను, నేను ధనవంతుడిగా ఉన్నాను, నేను చాలా ఆత్మీయమైన ఉన్నత స్థాయిలో ఉన్నాను, పరిశుద్ధత విషయంలో అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాను, ప్రార్థనలో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను. తను తాను బూస్ట్ చేసుకుంటుంది. అసలైన సంగతి గ్రహించలేకపోతుంది. ప్రభు వచ్చి బుద్ధి చెప్పాడు కదా. ప్రభు ఆత్మ వచ్చి, ఆత్మ దేవుడు సంగముల మధ్యలో సంచరించేవాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆ సంఘానికి బుద్ధి చెప్పాడు, గడ్డి పెట్టాడు. ఏమని? ఏమని? నువ్వు దిగంబరివయ్యావు అని నువ్వు ఎరుగలేదు. నా చదువునా? నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనాను లేవు, వెచ్చగానైనాను లేవు, చల్లగానైనాను వెచ్చగానైనా ఉండినా మేలు ఉండక నులువెచ్చనగా ఉన్నావు. నువ్వు నా దగ్గరకు వస్తే ఏం చేస్తాను తెలుసా? నువ్వు కనుక నా దగ్గరికి వస్తే అసలు ఆలస్యం చేయకుండా కాండ్రిచి నీ మీద ఉమ్ము వేస్తా, నీ బ్రతుకని తూ అని నీ ముఖం మీద పోస్తా. కారణం ఏంటో తెలుసా? నువ్వు అటు చల్లగా లేవు, ఇటు కాసేపు లోకంలో, కాసేపు సంఘంలో, కాసేపు పాపంలో, కాసేపు పరిశుద్ధుల గుంపులో. చూడండి, 2 పడవల మీద కాళ్ళు. ఆత్మీయమైన స్థిరత్వం లేని పరిస్థితి. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఈరోజు ప్రభు అంటున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, అంత్యదినం రాబోతుంది, ఆ కాలం సంభవిస్తుంది. ఓవైపున ప్రవచనాలు నెరవేర్పులోకి వస్తూ ఉన్నాయి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో రాయబడినవన్నీ సమకూడి జరగబోతా ఉన్నాయి. అవి జరగబోతా ఉన్నాయి. దానికి ముందున్న విషయాలని మనం ఒకరోడిగా వివరించుకున్నాము. అవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు కూడా, నిన్నటి మొన్న ఈ వారంలో కూడా జరిగింది. అంటే ప్రభు యొక్క ఆ సమయం ఎంత సమీపంగా ఉందో చూడండి. గేటు బయట, లోపల ప్రభు, గేటు బయట మనం ఉన్న పరిస్థితి. గేటు ఎప్పుడు తీయబడిద్దో తెలియదు. ఆ తలుపు తీసిన వెంటనే సిద్ధంగా ఉండి మిగమకలాడుతూ వెలుగుతూ ఉన్న దివిటీలు కలిగిన వారు, ఆ 10 మందిలో 5 లోపలికి
ప్రవేశిస్తారు. ఆరిపోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉమ్మివేయబడతారు వాళ్ళు. ఉమ్మివేయబడతామేమో, వారిలో నీవు నేను కూడా ఉంటావేమో. జాగ్రత్త, జాగ్రత్త. ప్రభువు రాకడ అత్యంత సమీపంగా. స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. ఆత్మలో మనల్ని మనం ఏ స్థాయిలో ఉన్నాం ఈరోజు ప్రభు వస్తే ఆయన ఎదుర్కోగలమా? పరీక్షించుకుంటున్నావా? ఈరోజు ఇప్పుడే ప్రభు వస్తే ఆయన ఎదుర్కోగలవా? ఆ పరిస్థితి, ఆ పరిశుద్ధమైన స్థాయి మనం కలిగి ఉన్నామా? ఒకవేళ ఈరోజే మనం చనిపోతే ఆయన చూడగలమా? ఆత్మీయ స్థితిని మనం అంచనా వేసుకోగలుగుతున్నామా? ఆత్మీయ స్థితిని అంచనా వేసుకోవడమే స్వస్థ బుద్ధి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థనలో పర్సనల్, వ్యక్తిగతమైన ప్రార్థన ఎలా ఉంది? ఫ్యామిలీ ప్రేయర్ ఎలా ఉంది? గ్రూపులుగా కూర్చొని, గ్రూపులుగా మీరున్న స్థలంలో, మీరున్న గృహంలో, అక్కడ చుట్టుపక్కల ఉన్న వారిని చేర్చుకొని, ఒకళ్ళిద్దరు కూడుకొని గ్రూపుగా ప్రార్థన చేసుకుందాం అనుకునే ఆ గ్రూప్ ప్రేయర్స్ ఎలా ఉన్నాయి? సంఘంలో సిద్ధపాటు కొరకైన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? సంఘంలో సిద్ధపాటు కొరకైన ప్రార్థన దేవుడు మనకు ఒక అద్భుతంగా దీన్ని అనుగ్రహిస్తే, దానిలో చాలా మంది రాకుండా ఆగిపోతున్నారంటే ప్రార్థనలో మెలకుగా ఉన్నట్ట, లేకపోతే ప్రార్థనలో దిగజారిపోయినట్ట? ప్రార్థనలో మెలకుగా ఉన్నావా? దేవుని యొక్క కార్యక్రమాలందు ఆసక్తిగా ఉన్నావా? వాక్యాన్ని వినే విషయంలో, వాక్యాన్ని గ్రహించే విషయంలో, దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని స్వీకరించే విషయంలో సిద్ధపడి, ప్రభు నాతో మాట్లాడతాడు ఈరోజు, ప్రభు యొక్క స్వరం వినాలి ప్రభు అని ఆసక్తితో మనం దేవుని సన్నిధిలో కాచుకొని, దావీదు మహారాజులాగా ఉదయమునే నీ కంఠస్వరం, నా కంఠస్వరం నీకు వినపడటానికి ముందుగానే సిద్ధంగా కాచుకుంటాడంట. ముందుగానే సిద్ధంగా కాచుకొని ఉంటాడంట. మనం ఏం పాటలు పాడతాం చక్కగా. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురం. ఎంత మధురంగా పాడతాం ఈ పాట. కానీ ఉదయాన్నే లేము. ఉదయం లేచేవాళ్ళు పాడాలి ఈ పాట, మనం లాంటి వాళ్ళు కాదు. ఉదయాన్నే లేచి దావీదు మహారాజులాగా ప్రభు పాదాలను, ఆయన సన్నిధిలో ఆనందించే వాళ్ళు చేయాలి ఆ పని. ఈ పాట పాడటానికి మనం అర్హులం కాదనిపిస్తుంది నాకు. కనుక ఆత్మీయంగా ప్రార్థనా జీవితంలో మనం ఎలా ఉన్నామో ఒకసారి పరీక్ష చేసుకుందాం. మన ప్రేయర్ లైఫ్ ఎలా ఉంది? హౌ ఈజ్ అవర్ ప్రేయర్ లైఫ్? వ్యక్తిగతమైన ప్రార్థన ఎలా ఉంది? వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఎన్ని కాలం అయింది? ఇలా అడిగితే బాగుంటుంది. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకొని ఎంతకాలం అయింది? కుటుంబంగా కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుని ఎంతకాలం అయింది? గ్రూప్ ప్రేయర్స్ సమయం దొరికినప్పుడు, అంతకుముందు కొంతమంది వచ్చి 4-5 వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళు. సమయం దొరికినప్పుడు కనపడిన కూడా కనపడట్లే ఎవరు. గ్రూప్ ప్రేయర్స్ ఏమైనాయి? మన సంఘ ప్రార్థనలు, నియామక కూడికలకే రాలేకపోతున్నాము, అసలు ఆరాధనకే రాలేకపోతున్నాం. ఆదివారం ప్రభు దినం, అది ప్రభువుకి ఇవ్వాల్సిన దినం. ఆ దినం కూడా మనం దేవుని సన్నిధికి రాలేని పరిస్థితి. ఈ లెక్కలో మనం ఎక్కడున్నామో చూడండి. మనం అంతం సమీపంగా ఉంది. జాగ్రత్త. స్వస్థ బుద్ధి కలిగిన వారిగా ఉండాలి, ప్రార్థనలో మెలకుగా ఉండాలి. 3వది, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. మిక్కుటమైన ప్రేమ. నేను ప్రేమ కలిగిన వాడిని అని చెప్పడానికి ఆధారం ఏమైనా ఉందా? హౌ డు యు ఎక్స్ప్రెస్ యువర్ లవ్? ప్రేమ, నేను ఇంత ప్రేమ ఉంది నాకు యేసయ్య అంటే అని చెప్పడానికి కొలబద్ద ఏంటి? ఎలా కొలగలం మన లోపల ఉన్న ప్రేమని? ఎలా కొలగలం? ఏదో ఒకటి ఇవ్వాలి దేవునికి. ఇవ్వకుండా, ఎక్స్ప్రెస్ చేయకుండా, ఇవ్వకుండా మనం ప్రేమ కలిగిన వాళ్ళని చెప్పలేము.
ఒక పువ్వన్న ఇవ్వాలిగా. ప్రేమ ఉన్నది అని చెప్తే ఏమి ఇవ్వాలి? కనీసం ఒక పువ్వు ఇవ్వాలి. యేసయ్యని అడుగుదాం, నీకుందా ప్రేమ అని అడుగుదాం యేసయ్యని. ప్రభు అంటాడు, నాకు చెప్పలేనంత ఉంది నాకు అని అంటాడు. మరి ఏంది, ఎలా ఎలా చూపిస్తా ఉంటే, నీకోసం నా ప్రాణమే ఇచ్చాను. నా ప్రాణమే నీకోసం పెట్టేశాను. మరి యేసయ్యకి ఎడల మనకున్న ప్రేమ రివర్స్లో ఎలా ఉంది? ప్రాణం పెట్టిన యేసయ్యకి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? సమయం ఇవ్వగలుగుతున్నామా? ఆయనతో కూర్చోగలుగుతున్నామా కొన్ని కొన్ని నిమిషాలు? ఆయన సన్నిధిని వెతకగలుగుతున్నామా కనీసం కొన్ని కొన్ని నిమిషాలు? ఆయన పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోగలుగుతున్నామా కొన్ని నిమిషాలు? ప్రభువుకి మనము ఎంత సమీపంగా ఉంటున్నాము, ప్రభుకి ఏమి ఇస్తున్నాము అనేది రెండోది. ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేస్తారు. అవునా కాదా? మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళకి ఏది ఇష్టమో అదే మనం చేస్తాం. ఇష్టం లేనిది మనం ఇష్టపడే వాళ్ళకి ఇవ్వం. ఇష్టం లేనిది మనం ఇష్టపడే వాళ్ళకి ఇవ్వం. నీ బిడ్డ, నీ కుమారుడు, నీ కుమార్తె డాడీ డాడీ, మమ్మీ మమ్మీ, ఒక రొట్టె ఇవా అంది. ఏం ఇస్తాం? పాము తెచ్చిస్తాం, ఇదిగో రొట్టె అని ఇస్తామా? ప్రభు అంటున్నాడు కదా, రొట్టెని అడిగితే నీ బిడ్డ పామునిస్తారా అన్నాడా? ఏమో కదా. ఎందుకని? నీ బిడ్డ అంటే నీకు ఎంత మిక్కుడమైన ప్రేమ. అవసరమైతే నువ్వు తినకుండా అయినా నీ రొట్టెని తీసి నీ బిడ్డకు, నువ్వు పస్తుండైనా నీ బిడ్డను కాపాడుకుంటావే, తన ఆకలి తీరుస్తావే, అంత ప్రేమ కనపరుస్తావే. మరి నీ పరలోకపు తండ్రికి, నీకోసం ప్రాణం పెట్టిన ప్రభుకి మనం ఏమి ఇస్తాం? అది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. మన ప్రేమ విషయంలో మనం ఎలా ఉన్నాం? ఇతరులను ప్రేమించే విషయంలో, దేవుణ్ణి ప్రేమించేవాడు ఇతరులను కూడా ప్రేమిస్తాడు. ఎలాంటి వారినైనా ప్రేమిస్తాడు. మనం దూషించిన వారిని కూడా ప్రేమిస్తాం. మన శత్రువును కూడా మనం ప్రేమిస్తాం. యేసయ్యను ప్రేమించడం మనకు చేతనైతే లోకంలో మనం ప్రేమించలేనిదంటూ ఎవరు లేదు. ఎవరినైనా ప్రేమించగలం, ఎలాంటి వారినైనా ప్రేమించగలం. మన మీద దాడి చేసిన వారిని కూడా మనం ప్రేమించగలం. మన శత్రువుని కూడా మనం ప్రేమించగలం. మన అంతాన్ని కోరుకునే వాళ్ళని కూడా మనం ప్రేమించగలం. మన ప్రాణాన్ని కోరుకునే వాళ్ళని కూడా మనం ప్రేమించగలం. అది క్రీస్తు ప్రేమలో ఉన్న గొప్పతనం, యేసయ్య ప్రేమలో ఉన్న గొప్పతనం. యేసయ్య ప్రేమను మనం గ్రహించగలిగితే మనం ప్రేమించలేదంటే ఏది లేదు. దేన్నైనా మనం ప్రేమించగలం. ప్రేమ విషయంలో ఎలా ఉండాలంట? ఒకరినొకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. నాలుగవది, సనుగు కొనకబాకండి. సనుగు కొనకుడి. సనుగులు గొనుగులు కాదు, లోపల ఒకటి బయట ఒకటి. ఇశ్రాయేలు ప్రజలు ఈ సనుగుడి దగ్గరే దేవుణ్ణి బహుగా తొక్కపెట్టారు. ప్రతి విషయంలో సనుక్కుంటారు. ప్రతి చిన్న విషయంలో ఏదో ఒకటి సనుగుడు, ప్రద్దాకల విసిగించేవాళ్ళు. సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం ఇయ్యండి. ఆతిథ్యం ఇచ్చే విషయంలో సనుగుళ్ళు వస్తాయి. సనుగు కొనకుండా ఇవ్వాలి. అది దేవుడు కోరిన ఆతిథ్యం. కనుక దేవుని ఈ ఆతిథ్య విషయంలో మరి మీ కుటుంబం ద్వారా, ప్రాముఖ్యంగా నీ కుటుంబం ద్వారా దేవుని సేవకులకు కానీ, ఎవరైనా దేవుని సేవకులకు కానీ, ఎవరైనా అనాథ బిడ్డలకు కానీ, ఎవరైనా విధవరాండ్రులకు కానీ, లేని వారికి నీ కుటుంబం ద్వారా ఏదైనా సహాయం అందుతుందా? ఏదైనా సహాయం నీ కుటుంబం ద్వారా. ఈరోజు ఉదయము లేవటంతో నాకు రమా వాళ్ళ దగ్గరికి వెళ్దాము అని అనిపించింది. ఒకసారి మందిరం ఎట్లా ఉందో, అట్లా కష్టపడుతుందో చూసేద్దామని అనిపిస్తా మనసులో దాన్ని అలా పెట్టుకున్నా. అదే సమయంలో ఆలోచిస్తూ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఫలవపూర్తికి వెళ్ళమని దేవుడు చెప్తా ఉన్నాడు.
ఒక తలంపు వస్తూ ఉంది కలవకుర్తి. ఖాళీ అమ్మ బాధలో ఉంది, అన్నిట్లో అనే విషయం తెలుస్తుంది. పెదవరాలు కదా, కుటుంబ పరిస్థితి కూడా అసలు బాగాలేదు. చాలా భయంకరమైన దాడి, సాతాను దాడి ఆ కుటుంబంలో జరిగింది. నేను రికార్డెడ్గా చెప్పలేను. చాలా భయంకరమైన దాడి, చచ్చిపోవటమే మేలిక అన్నంత భయంకరమైన దాడి ఆ కుటుంబం. మరి నాకు హృదయంలో అలా అనిపిస్తుంది. సరే ముందుటి పోదాంలే అని సురేష్ కూడా ఎక్కించుకొని పోదామని సురేష్ వాళ్ళ ఇంటి దాకా వచ్చాము. సురేష్ వాళ్ళకి ఇంటి దాకా రాగానే సురేష్ కూడా మాట్లాడితే ఈలోపు మధ్యలో అక్క ఏమందంటే, కలవకుర్తి వెళ్ళి వస్తే బాగుంటుందేమో ఈరోజు అంది. నేను చెప్పలా ముందు. అక్క కూడా అవునమ్మా నాకు కూడా అదే తలంపు దేవుడు ఇస్తున్నాడు అని. సరే మొత్తానికి మేమందరం పూలప్ అయ్యేసరికి కొద్దిగా లేట్ అయింది. మన సురేష్ అని మనకు తెలుసు కాబట్టి మరి మొత్తం అందరం కూడుకొని మళ్ళీ బయలుదేరేసరికి కూడా కొద్దిగా లేట్ అయింది. మొత్తానికి బయలుదేరిపోయాం. పోతా ఉంటే అటుగానే పోతున్నాము. రిటర్న్లో కలుసుకుందామని అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాస్త టీ తాగి ప్రశాంతంగా అందరం కలిసి ఇటు వద్దామని అనుకున్నాం. మా ప్లాన్ అది. కానీ అక్కడికి వెళ్ళగానే మధ్యలో ఈరోజు బంద్ అంట. అదే ఊర్లో మొత్తం కార్లు బస్సులు మొత్తం ఆపేశారు. కొన్ని కిలోమీటర్ల వైపు మొత్తం బంద్. మేము మధ్యలో ఇరకపోతే ఏం చేస్తాం? వాడెవ్వడు వీడెవ్వడు బీసీలకు వడ్డెవ్వడని నినాదాలాడ. చాలా ఘోరంగా జరుగుతుంది. బీభత్సమైన రాస్తారోక జరుగుతుంది. మొత్తానికి కారు దిగి కాసేపు అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళందరిని చూసి మధ్యలో కొన్ని కారుల్ని సైడ్ ట్రాక్ చేసి వాళ్ళతో కలిసి కొన్ని మెల్లిగా ఒక 20 కార్లు పంపించి ఎట్టొకట్ట పక్కకి పడిపోయింది. కానీ చివరికి నన్ను ఐడెంటిఫై చేసాడు ఒకడు. వీడు ఒకడురా మనలో ఉండి మనకే కారులు ఆపకుండా వీడు మన దారి ఎత్తనాడని చెప్పేసి ఒకడు నా వైపు విర్రం చూసి అమ్మ దొరికేం కొడతారేమో అనుకొని పక్కకి వెళ్ళిపోయి మొత్తానికి అట్లా కొంత సమయం వేస్ట్ అయిపోయింది. చాలా సమయం వేస్ట్ అయిపోయింది. మేము వెళ్ళిపోయాము. అక్కడ నుంచి మళ్ళీ రుక్మిణి వాళ్ళ ఇంటికి వెళ్ళాలా. వాళ్ళ ఊరు వెళ్ళి ఆ అమ్మాయిని దర్శించి, వాళ్ళ చిన్న పాపకి బర్త్డే అంటే ఈరోజు వాళ్ళు కూడా బర్త్డే కూడా చేసుకోవట్లేదు. ఈ పరిస్థితులు వచ్చినాక ఫస్ట్ బర్త్డే కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే చాలా కఠినమైన పరిస్థితిలో ఉన్నారు. దేవుడు ముందుగానే వాళ్ళని దర్శించమని వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. కనుక అవి మనం గమనించాల. మన కుటుంబం ద్వారా లేదా మన సంఘం ద్వారా మన ప్రేమ ఇతరులకి అందించే విషయంలో, దర్శించే విషయంలో ప్రభువుని మనం అడగాలి. ప్రభువా, ఎవరు నీళ్ళలో ఉన్నారు, ఎవరు సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆ తలంపులు మనకు ఇస్తాడు. కనుక ఆతిథ్యము సనుక్కోకుండా ఇవ్వటం మన కుటుంబం ద్వారా దేవుని సేవకులకి, పేద సేవకులు చాలామంది ఉన్నారు. సేవకి ఏదైనా మనం సమర్పణిస్తున్నామా? సేవకి మన కుటుంబం ద్వారా ఏదైనా మేలు జరుగుతుందా? దేవుని సేవకి ఏదైనా మేలు జరుగుతుందా? సేవకునికి మేలు జరుగుతుందా? అది మనం చూడాలి. విధవరాండ్లకు ఏమైనా మేలు జరుగుతుందా? అనాథులకు ఏమైనా మేలు జరుగుతుందా? వారికి ఆతిథ్య విషయంలో ఏమైనా మేలు జరుగుతుందా? మన విషయంలో కనిపెట్టుకొని వారికి అవి అందించే విషయంలో ఏమాత్రం మనం వెనుకంజ వేయడానికి వీలు. ఆతిథ్యము ఇవ్వండి, సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయమని ఈ చివరి దినాల్లో సంఘము చేయాల్సిన పనులు విధులు. మొదటిగా ఆత్మీయ స్థితిని అంచనా వేసుకోవాలి, స్వస్థ బుద్ధి కలిగి ఉండాలా. రెండోది ప్రార్థనా జీవితంలో బలంగా ఉండాలా. మూడోది మిక్కుటమైన ప్రేమను వ్యక్తం చేయాలా. క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉండి క్రీస్తు ప్రేమను ఇతరులకు కూడా పంచాలా. నాలుగోది ఆతిథ్యం ఇవ్వాలా. సనుక్కోకుండా ఆతిథ్యం ఇవ్వటం, మన కుటుంబం ద్వారా ఏదైనా మేలు ఇతరులు పొందే విధంగా మనం ప్లాన్ చేసుకోవటం. ఐదవది కృపావరమును
గృహ నిర్వాహకులై ఉండి, నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి, ఒకరికొకడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి. కృపావరములు చాలా నానా విధములై ఉన్నాయి. చాలా కృపావరాలు ఉన్నాయి. 9 రకాల కృపావరాలు ఉన్నాయి. ఈ వరాల్లో ఒక్కోళ్ళకి దేవుడు ఒక రకంగా ఇస్తాడు. ఆ కృపావరాలతో ఏం చేయాలంట? ఉపచారం చేయాలి. ఉపచారము, ప్రచారము 2 ఉంటాయి. ఉపచారం చేయటం, ప్రచారం చేయటం. ఉపచారం చేయటం ఏంటంటే స్క్రీన్ వెనక నుండి పని చేయటం. ఎన్నడూ వాళ్ళు కనపడరు, స్క్రీన్ వెనకుంటారు. ఈరోజు నేను మాట్లాడుతుంటే మీ అందరికీ సౌండ్ వినపడుతుంది. ఊరికనే వచ్చింది ఆ సౌండ్. ఎవరో ఒకళ్ళు దీన్ని అక్కడ వెనకుండి ఆపరేట్ చేస్తేనే మనం దాన్ని ఆనందిస్తున్నాము. ఇక్కడ నాకు వాకింగ్ కనపడుతుంది స్క్రీన్ మీద. నేను ఇక్కడ చదవగానే ఇక్కడ కూడా వచ్చి పాస్తుంది. అంటే దీని వెనక ఎవరున్నారు? ఎవరో ఒకరు పని చేస్తున్నారు. స్క్రీన్ వెనక పని చేయటం ఉపచారం చేయటం. అర్థమవుతుందా? స్క్రీన్ ముందుకు వచ్చి, అర్థమైందా? కొంతమంది స్క్రీన్ ముందు కనపడాలంటే ఏం ఉబలాటం కదా. ఆ పదవి ఇవ్వకపోతే, లేకపోతే ఆ పదవిలో పెట్టకపోతే, ఆ పదవి కోసం ఏమి ఎంపర్లాడతారు. దేవుని పిల్లలు కూడా సంఘాలు, పెద్ద పెద్ద సంఘాల్లోకి వెళ్ళిపోయి చూస్తే ఆ పదవి అదొక అందని ద్రాక్ష పండులాగా బాధపడుతుంటారు. అమ్మ ఆ పదవికి ఎట్టాగైనా వెళ్ళాలి, ఆ పదవికి వెళ్ళడానికి ఏమైనా చేస్తారు. దేవుని పిల్లలకి ఎట్టి పరిస్థితులు ఎట్లాంటివి? ఉపచారం చెయ్యాలి, కానీ ప్రచారం స్క్రీన్ ముందుకు వచ్చి చేసేది.